మయన్మార్ గవర్నమెంట్ కానీ మీడియా కానీ 1000 పీపుల్ అంటున్నారు కానీ దాదాపు 10,000 పై మంది ఎక్కువ మంది చనిపోయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అసలు ఎందుకు వస్తాయి భూకంపాలు? భూమి గుండ్రంగా ఉంటుంది, పైన ఫ్లాట్గా మనకు కనిపిస్తుంది కానీ దూరం వెళ్ళి చూస్తే గుండ్రంగా ఉంటుంది కాబట్టి లోపలికి భూమి లోపలికి అట్లా వెళ్ళే కొద్దీ మనకి దాదాపు 3,000-4,000 కిలోమీటర్ల వరకు డీపర్గా ఉంటుంది భూమి. అయితే పైన ఉన్నటువంటి సర్ఫేస్ మొత్తం కూడా కొన్ని అంటే మధ్య భాగం అంతా కూడా మెటాలిక్ కోర్‌తో ఉంటే పైన ఉన్నటువంటి ఏరియా కాస్తంత ఎన్నో వేల కోటాను కోట్ల సంవత్సరాలు, కోటి సంవత్సరాలు కూడా కాదు. ఒక 10,000 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి భూమి అనేక రకాల థింగ్స్ వల్ల ఏర్పాటైనటువంటి ఈ భూమిలో డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి. ఇండియానా ప్లేట్, యూరోప్ ప్లేట్ ఇట్లా రకరకాల ప్లేట్స్ ఉంటాయి. భూమి మీద ఉన్నటువంటి సర్ఫేస్ మొత్తం కూడా కొన్ని లక్షల, వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ఈ ప్లేట్స్ ఉంటాయి. ఆ సర్ఫేస్‌ని ఇండియన్ ప్లేట్, సర్ఫేస్ మారిపోయింది అనగానే యూరోపియన్ ప్లేట్ ఇట్లా పిలుస్తారు. ఎక్కువ బిగ్గెస్ట్ సర్ఫేస్‌లు అంటే ఒక 20,000, 30,000 కిలోమీటర్లు ఉన్న సర్ఫేస్ మొత్తాన్ని అట్లా పిలుస్తారు. అయితే ఈ ఇండియానా ప్లేట్‌కి, యూరోపియన్ ప్లేట్‌కి మధ్యలో ఉంది మయన్మార్ అనే ప్రాంతం. ఇది కాదు, ఇది కాదు. 2 కలిపి లైట్‌గా ఇట్లా ఇదొక ప్లేట్, ఇండియన్ ప్లేట్, ఇదొక యూరోపియన్ ప్లేట్ అనుకో. ఈ మధ్యలో ఉండేటువంటి చిన్న గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్ ఈ ప్రాంతంలో ఉంది ఈ మయన్మార్. ఇదంతా కూడా ఒక 1,200 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం ఉంది. మామూలు దీన్ని ఈ 1,200 కిలోమీటర్ల మధ్యలో ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో, భూకంపం వచ్చిందో, మండాలే అండ్ యాన్గాన్ అనేటువంటి ఈ సిటీస్ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ ర్యాపిడ్‌గా అర్బనైజేషన్ నడుస్తుంది. అర్బనైజేషన్ అనేది ఒక నాగరికత కోసం మనం ఏదైతే అభివృద్ధి అని బోర్డు పెట్టుకుంటామో, ఇది నాగరికతకి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తుంటాడు మనిషి. ఇండియా అని కావచ్చు, జపాన్ అయినా, చైనా అయినా, అమెరికా అయినా, చివరికి మయన్మార్ అయినా, ఎక్కడైనా సరే అర్బనైజేషన్ పెరిగిపోయి ఈ యొక్క ప్రకృతి వనరులు కొల్లగొట్టి ఇంటి మీద ఇల్లు కట్టుకునేసరికి ఆల్రెడీ ఇక్కడ మనకి డేంజరస్‌గా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి వేరే ప్లేస్‌లో కొంచెం రెక్టార్ స్కేల్‌తో దీన్ని చేస్తారు. 7.7, 8.5 అట్లా వచ్చినటువంటి ప్రాంతంలో ఇప్పుడు రీసెంట్‌గా రెక్టార్ స్కేల్‌లో ఎర్త్‌క్వేక్ 7.7 రెక్టార్ స్కేల్‌లో వచ్చింది. ఇది ఆల్రెడీ కాస్త మనలాంటి సర్ఫేసుల్లో ఏమన్నా వచ్చినా కాస్త ఆగేవేమో. ఆల్రెడీ ఇందాక అనుకున్నా కదా! సర్ఫేసు స్ట్రాంగ్ ప్లేట్‌కి మధ్యలో ఒక సాండ్ లాంటి ప్రాంతం ఉంది. ఎగ్జాక్ట్‌లీ కాదు కానీ అలా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో, ఆ ప్రాంతంలో వచ్చేసరికి ఈజీగా కుప్పకూలిపోయింది. అసలు దీని యొక్క ఎపిక్ సెంటర్ అంటాం. ఎక్కడ ప్రారంభమైంది బేసిక్‌గా ఈ ఎర్త్‌క్వేక్ అనేది? ఈ ప్రాంతానికి కిందకి మనం 2,000, 3,000, 4,000 కిలోమీటర్ల కిందకు ఉంటదనుకున్నాం కదా భూమి. లోపల కోర్ ప్లేస్. ఇందులో 10 కిలోమీటర్ల లోతున జరగగా 10 కిలోమీటర్ల పైకి ఒక్కసారిగా వాల్కనిక్ ఎరప్షన్ లాగా ఎర్త్‌క్వేక్ అనేది ఒక వాల్కనిక్ ఎరప్షన్ లాంటిది. వాల్కనో ఉండదు. లావా రాదు అంతే. సో, ఒక్కసారి అట్లా వచ్చేసరికి పైన ఉన్నటువంటి కూడా కుప్పకూలిపోయి దాని ఎఫెక్ట్ అటు చైనా వైపు, ఇటు ఇండియా వైపు మొత్తం ఈ చుట్టుపక్కల రేడియస్‌లో ఒక ఎన్నో వందల కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఇది తగలడం జరిగింది. అందువల్ల మయన్మార్‌లో వచ్చింది. మీకు 23లో గుర్తుంటే టర్కీలో కూడా వచ్చింది. టర్కీ కూడా ఇట్లాంటి ఇండియానా అండ్ యూరోపియన్ ప్లేట్‌కి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అన్నమాట అది కూడా. అందువల్ల అక్కడ ఎప్పుడు ఎర్త్‌క్వేక్ వస్తుంటే జపాన్‌లో కూడా చాలా ఎక్కువ వస్తే జపాన్ వాళ్ళు చాలా యూనిక్ టెక్నాలజీని వాడతారు. వాళ్ళు బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఎంత పెద్ద ఎర్త్‌క్వేక్ వచ్చినా బిల్డింగ్ ఊగాలే తప్ప, బిల్డింగ్ వంగిపోవడం మాక్సిమం తప్ప కూలిపోకుండా ఉండేలాగా చాలా మంచి టెక్నాలజీతో వాళ్ళు కడుతూ ఉంటారు. అయితే ఈ 1,200 కిలోమీటర్ల ఈ ప్లేట్ల మధ్య ఉండే 1,200 కిలోమీటర్ల ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎప్పటికి మిలియన్స్ ఆఫ్ జీవితాలు రిస్క్‌లో ఉన్నట్టే లెక్క అది ఎప్పటికైనా సరే. ఇక మన వైపు చూసుకుంటే హైదరాబాద్ గాని, లేకపోతే మనకి విజయవాడ గాని, లేకపోతే వైజాగ్ గాని, ఈ ప్రాంతాల విషయానికొచ్చేసరికి మనకి ఎంతవరకు అవకాశం ఉంది? ఎంతవరకు మనం ఇబ్బంది అంటే సెసమిక్ జోన్స్‌ని డివైడ్ చేస్తారు. హైదరాబాద్ అంటే హైదరాబాద్, వైజాగ్ ఈ 2 సెసమిక్ జోన్ నంబర్ 2కొస్తాయి. ఇవి లో డామేజ్ ఆఫ్ రిస్క్. జోన్ 2 అంటే ఏంటంటే పెద్దగా డామేజ్ అయ్యే రిస్క్ లేనటువంటి ప్రాంతాల కిందకొస్తాయి. అది ఇందాక మనం అనుకున్న మయన్మార్ లాంటి ప్రాంతం మోస్ట్ హైయెస్ట్ డ్యామేజ్ అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కింద అనుకుంటే హైదరాబాద్ అండ్ వైజాగ్ లాస్ట్‌కొచ్చేస్తాయి. అసలు ఏమాత్రం కూడా డ్యామేజ్‌కి చాలా చాలా తక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలుగా వస్తాయి. ఇక వైజాగ్, విజయవాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ ఈ ఈ కాస్తంత ఈ రివర్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా జోన్ నంబర్ 3కొస్తాయి. అవి దీని మీద ఇంకాస్త రిస్క్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు.
అవి అసలు ఏమాత్రం రిస్క్ లేని ప్రాంతాలు. వాటి మీద వస్తే గిస్తే అక్కడ రాదు గానీ, ఇక్కడొచ్చే అవకాశం దీనికంటే ఎక్కువుంది అనుకునేటువంటి జోన్ 3 ప్రాంతాల కిందకి విజయవాడ గాని, మనకి ఇటు ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ రాజమండ్రి గాని, కాకినాడ గాని, ఏలూరు, ఇట్లా రాజానగరం ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ గూడా మీకు కైకలూరు ఇలాంటి ప్లేసెస్ అన్నీ గూడా అక్కడొచ్చే కొంచెం ఎక్కువ. అంతే తప్ప అది హైయెస్ట్ అనుకోండి. అది 100కి 95% వస్తది. అక్కడ రిస్క్ ఆ అవకాశం ఉంది అక్కడ రావడానికి అని మయన్మార్ లాంటి ప్రాంతం, టర్కీ లాంటి ప్రాంతాన్ని అనుకుంటే, దీన్ని మనం హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని ఒక 4 లేదా 5, 6% ఛాన్సెస్ 100కి ఉన్నాయనుకుంటే, ఇందాక చెప్పుకున్న విజయవాడ ఇటువైపు ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్‌గా ఒక 10-11% మోడరేట్ రిస్క్ ఉన్నటువంటి ప్రాంతాలు జోన్ 3గా చెప్తారు. సెసిమిక్ జోన్స్‌గా వీటిని డివైడ్ జేస్తారు. అంటే ఈ ప్లేట్స్ మధ్య మీకు సెసిమిక్ ఆహ్, ఈ రప్చర్ జరుగుతుంటాయి. ఈ ప్లేట్స్ మధ్య చాలా మైన్యూట్ లెవెల్‌లో ఎనర్జీ అనేది జరిగినప్పుడు ప్లేట్స్ అనేవి ఎప్పటికప్పుడు అవి చాలా మైన్యూట్ లెవెల్‌లో మనం మానవాళకి అర్థం గాని, అంటే అర్థం చేసుకొని అంత మనకు కనిపించేలాగా కాకుండా చాలా ఇదిగా అవి మూవబుల్ థింగ్స్ అవుతాయి. జరిగినప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ వల్ల భూమి లోపల రాపిడికి గురై ఒకసారిగా వోల్కానిక్ ఎరప్షన్ అనేది భూమి లోపల ఎపిక్ సెంటర్ ఫార్మ్ అయ్యి రావడం వల్ల పైకి ఒక్కసారిగా ఇట్లా భూకంపాలనేవి వస్తాయి.